మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పలువురు క్రైస్తవులపై దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలోని మునగాలపాలెంలో చోటు చేసుకుంది. సువార్త కరపత్రికలు పంచుతూ ఉండగా ఆ ఊరిలో వెంక రామానాయుడు వారి వద్ద నుండి బైబిల్ కరపత్రికలు లాగుకొని చించి వేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏర్పాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఏర్పేడు మండలంలో మత మార్పిడి జరిగిపోతుందని బీజేపీ నాయకులు ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని రేణిగుంట పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు, తిరుపతి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు ఖండించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వ అధికారులను క్రైస్తవ సమాజం కోరుకుంటుంది. తిరుపతి జిల్లా క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు మరియు రేణిగుంట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ నాయకులందరూ కూడా ఈరోజు మరి ఇక్కడ యెరూషలేం చర్చ్ దగ్గర సమావేశమై ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశంలో మరి మొన్నటి దినమున ఆగస్టు 1వ తారీఖున ఏర్పేడు మండలం మునుగలపాలెంలో జరిగినటువంటి క్రైస్తవుల పైన అక్కడ సువార్థికులుగా వెళ్ళినటువంటి సువార్త కొరకు వెళ్ళినటువంటి నలుగురు పైన మరి దాడి చేయడము, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెమ్మాని వెంకటరమణ అన్నటువంటి వ్యక్తి వాళ్ళ చేతిలో నుండి కరపత్రాలు లాక్కొని బైబిల్ను లాగేసుకొని విసిరి పడేసి మరి అతని మీద దాడి చేయడం కూడా జరిగింది. ఆ దాడిని బట్టి మరి దాడి మాత్రం కాకుండా కుల దూషణ కూడా చేయడం జరిగింది. మరి భయంకరంగా దూషించి వారిని హెచ్చరించడం కూడా జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ సమయంలో మరి ఈ విషయమై ఏర్పేడులో మరి కేసు నమోదు చేయబడింది. అయితే ఎవరైతే కొట్టారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే బైబిల్ అన్నీ కూడా చించి పడేశారో వారు ఏం చేశారంటే వాళ్ళని దగ్గరికి వీళ్ళు వెళ్ళి బలవంతంగా మీరు మతం మారాలి, లేకపోతే మీకు ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు బెదిరించినట్లుగా వాళ్ళు కేసు నమోదు చేశారు. నిజంగా క్రైస్తవులు ఇలాంటి బలవంతపు మత మార్పిడి చేయరు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు దేవుని నమ్ముకున్నటువంటి వాడు తనకు మంచి జరిగిందని, తాను రక్షింపబడ్డానికి తమ జీవితం మారిందని, మీరు కూడా మారాలని చెప్పి ఒక ఆశతో పల్లెల మీదకి లేకపోతే తన ఇరుగు పొరుగు వారికి వెళ్ళి దేవుని గురించి తను తెలుసుకున్న సత్యాన్ని గురించి చెప్తూ ఉంటాడు. అది వారి యొక్క బాధ్యత కూడా. అది వారు చెప్పకుండా ఉండలేరు కూడా. అలా చెప్తూ ఉండేటువంటి తరుణంలో మరి బలవంతంగా లోపలికి వెళ్ళి మరి ఇంటిలోకి వెళ్ళి మీరు మారండి, మారకపోతే మీకు బెదిరింపులు చేసి మీ మీద దాడి జరుగుతుంది, మిమ్మల్ని ఏదో చేస్తామన్నట్లుగా భయం పెట్టినట్లుగా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దీనిని ఆసరా చేసుకొని బీజేపీ నాయకులు నిన్నటి దినమున దౌర్జన్యముగా బలవంతపు మత మార్పిడి పాల్పడినటువంటి వారిని కఠిన చర్యలు తీసుకోవాలని వారు చెప్తూ ఉండడము, ఒక అబద్ధానికి వీళ్ళు ఒత్తాస పలకడం అన్నటువంటిది, ఒక మత పార్టీ అయినటువంటి వారు వచ్చి వారికి ఒక అబద్ధానికి ఒత్తాస పలకడం అన్నటువంటిది వారి వివక్షణ జ్ఞానానికి మేము విడిచిపెడుతూ ఉంటున్నాం. అది సరైనటువంటి పద్ధతి కాదు. మరి వారు అబద్ధపు మరి ప్రకటనని లేకపోతే అబద్ధాన్ని చెప్పి మతం మార్చడం బలవంతంగా చేశారని చెప్పి ప్రయత్నించారని చెప్పి చెప్పడము, కేసు పెట్టడం కూడా సరైనది కాదు. కాబట్టి దీని విషయమై అధికారులైనటువంటి వారు ఎలాంటి చర్య తీసుకోవాలంటే మత స్వేచ్ఛని హరించేటువంటి కార్యాలుగా ఉండకుండా మత ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారిపైన మరి మత ద్వేషాలు కలహాలు రగిలించి మనుషుల మధ్యలో చిచ్చిపెట్టేటువంటి మతాల మధ్యలో చిచ్చిపెట్టేటువంటి ఈ కార్యాలని అధికారులు కనిపెట్టి దానిని అరికట్టాలని చెప్పి మరి అధికారులను కూడా మేము ఈ యొక్క విలేకరుల సమావేశంలో మేము విన్నపిస్తుంటున్నాం. దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలని, వారు పెట్టినటువంటి అబద్ధపు కేసుల్ని కొట్టివేయాలని కూడా మేము కోరుతూ ఉంటున్నాం. నా పేరు పాస్టర్ అరుళరసు, రాష్ట్ర క్రైస్తవ నాయకుడు.